హలో గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి సో బేసిక్గా పుష్ప 2 అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ అయితే ఫినిష్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా నాకు తెలిసి కొద్ది రోజుల తర్వాత ఓటీటీకి అయితే వచ్చేస్తుంది అండ్ ఆ తర్వాత కూడా మేబీ థియేటర్స్లో కొన్నింటిలో ఉంచుతారేమో బట్ యూనో కలెక్షన్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉండదు అంటే హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ అయితే ఏమీ పెరగకపోవచ్చు సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 1,900 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది సో ఇంకా ఇక్కడతో థియేట్రికల్ రన్ ఎండ్ అయిపోయినట్టే అంటే ఇండియా అండ్ ఈ నార్త్ అమెరికా ఆస్ట్రేలియా వీటన్నిటిలో ఇంకా ఆపేస్తారు మైట్ బీ ఇంక ఫ్యూచర్లో వేరే కంట్రీస్లో ఏమైనా రిలీజ్ అయితే ఏమో చెప్పలేం బట్ అక్కడ దీనికి అంత ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇది స్ట్రైట్ ఫిల్మ్ కాదు ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ అండ్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఇది ఒక సీక్వల్ ఫిల్మ్ ఇది సో దానివల్ల ఏంటంటే ఆ ముందు సినిమా అనేది అంత ప్రాపర్ రెస్పాన్స్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ దీనికి కూడా అంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ని మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము సో అదనమాట ప్రాబ్లం అక్కడ అండ్ చైనాలో కూడా రిలీజ్ అనేది అంతగా ఉండకపోవచ్చు సో చైనా జపాన్ కొరియా వీటిలో అంతగా ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది మైట్ బి ఆ లాంగ్వేజ్ అయితే ఉంది కాబట్టి జాపనీస్ లాంగ్వేజ్ మేబీ రిలీజ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు కానీ బట్ అంటే ఆ సీక్వల్ ఫ్యాక్టర్ అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో తెలీదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డౌటే మైట్ బి ఇండియాలో ఇన్ ఫ్యూచర్ అల్లు అర్జున్ గారి బర్త్డేస్ వచ్చినప్పుడు లేదంటే 1 ఇయర్ 2 ఇయర్స్ అయినప్పుడు రిలీజ్లు ఏమైనా చేస్తూ ఉండొచ్చు అట్లా ఏమైనా కొంచెం కలెక్షన్స్ వచ్చే స్కోప్ అయితే ఉంది యాడ్ అవ్వచ్చు బట్ యూనో యాజ్ ఆఫ్ నో అయితే ఒక 1,900 క్రోర్స్ దగ్గర కలెక్షన్స్ అయితే ఆగుతాయి సో అది క్లియర్ అనమాట సో ఇంకా మ్యాక్సిమం ఫ్యూచర్లో పెరిగినా కూడా ఎక్కువ పెరగదు కదా సో ఇంకా అంతే ఉంటుంది మ్యాక్సిమం సో దగ్గర అరౌండ్ 1,900 మేబీ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కొంచెం కొంచెం అంతే సో ఆ లెవెల్లో కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసి ఈ సినిమా అయితే లాంగ్ రన్ అయితే అయిపోయించేసింది సో పుష్ప 2 అయిపోయింది సో పుష్ప 3 ఉందని చెప్పినా ఇప్పుడప్పుడే అది రాదని అందరికీ తెలుసు సో వాట్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా ఏంటి ఇది అందరికీ ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ సో చాలా సినిమాలు అయితే లైనప్లో ఉన్నాయి బట్ అందరికీ మెయిన్గా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే త్రివిక్రమ్ గారి సినిమా ఎందుకంటే ఆయన నెక్స్ట్ సినిమా అదే ఉంటుందని చెప్పి 1 ఇయర్ బ్యాకే అనౌన్స్ చేశారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా పెద్ద కాంబినేషన్ అంటే చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది లైక్ జూలై కావచ్చు సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు అలవైకుంఠపురంలో కావచ్చు చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ జులైకి సన్ ఆఫ్ సత్యమూర్తికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు అలవైకుంఠపురంలోకి తమన్ గారు వచ్చారు బట్ చేంజ్ అయినా కూడా అది కూడా వర్కౌట్ అయింది సో వాళ్ళ కాంబోలో కూడా మ్యూజిక్ అనేది నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది సో అది చెప్తున్నాను కదా ఇంకా 2 రకాలుగాను కూడా మొత్తం బ్లాక్ బస్టర్ కంటెంట్స్ వచ్చాయి వాళ్ళిద్దరి సైడ్ నుంచి అంటే అటు మ్యూజికల్గా ఇటు కంటెంట్ ఓరియంటెడ్గా ఇటు క్యారెక్టరైజేషన్స్ పరంగా అన్ని రకాలుగాను కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి 3 సినిమాలు కూడా సో అలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ వస్తుందంటే ఆబ్వియస్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఓజీలో డైలాగ్ ఉంటుంది కదా అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అని చెప్పి సేమ్ అలాగే ఉంటుంది కదా ఆబ్వియస్లీ సో గట్టిగానే అంచనాలు ఉన్నాయి అండ్ ప్రొడ్యూసర్స్ కూడా దీని గురించి కొంతమంది చాలాసార్లు చెబుతూ వచ్చారు అంటే చాలా భారీ బడ్జెట్ సినిమా చాలా గ్రాండ్ స్కేల్లో ఉండబోతుంది ఇంతకుముందు ఎవరు టచ్ అయిన కైండ్ ఆఫ్ జోనర్ని టచ్ అయిపోతున్నారు అని ఇట్లా చాలా పాయింట్స్ చెప్పారు అండ్ బన్నీవాస్ గారేమో ఒకసారి చాలా భారీ బడ్జెట్ సినిమా ఇది దీనికోసం ఫైనాన్సర్స్ని ఎతకాల్సి ఉంటుంది అంత బడ్జెట్ సినిమా ఇది చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటుంది అని చెప్పారనమాట సో ఏంటిది అసలు దేని మీద ఉండబోతుంది ఈ సినిమా అనే ఒక క్వశ్చన్ అందరికీ వచ్చింది చాలా క్యూరియస్గా అనిపించింది అందరికీ కూడా అండ్ మైథలాజికల్ టచ్ అని చెప్పి యూనో మధ్యలో క్లియర్గా చెప్పారు నాగవంశీ గారు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు సో మైథలాజికల్ టచ్ అంటున్నారు అండ్ దేని రిలేటెడ్గా అని ఏ దేవుడిని ఉద్దేశించి తీస్తారు అండ్ దాంట్లో బేసిక్గా ఎట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మనకి ప్రజెంట్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి కదా బేసిక్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మన పురాణాల విషయంలో మన హిస్టరీ విషయంలో చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ని కలిగిన వ్యక్తి ఒకసారి ఆయన ఒక ఇంటర్వ్యూ ఉంటుంది
అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నిజంగా ₹5 కోసం కొట్టేసుకుంటారా, అట్లా చంపేసుకుంటారా అని చెప్పి యాంకర్ అడిగితే, యాంకర్ శ్యామల అనుకుంటా. ఆవిడ అడిగితే దానికి ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారయ్యా! అది ఇంక అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఆ ఎక్స్‌ప్లనేషన్ అయితే మాత్రం. అంటే ఇంకా టాప్ నాచ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది అందులో. సో, అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్‌ను అండ్ ఆయనకి విపరీతమైన నాలెడ్జ్ ఉంది వీటి మీద. ఇన్‌ఫాక్ట్ ఆయన మిగతా సినిమాల్లో కూడా అక్కడక్కడ లైట్‌గా ఆ రిఫరెన్స్ అయితే ఉంటది. ఆ డైలాగ్స్ ఉంటాయి. బేసిక్‌గా రాజమౌళి గారి సినిమాల్లో విజువల్ రిప్రజెంటేషన్ ఉంటది. దీంట్లో ఈయన సినిమాల్లో ఆడియో రిలేటెడ్ రిప్రజెంటేషన్ ఉంటది. అంటే ఆ డైలాగ్స్‌లో కొన్ని మనకి ఇవన్నీ కనబడతా ఉంటాయన్నమాట. సో, అట్లా డెఫినెట్‌గా ఆయన పురాణాల విషయంలో పూర్తిగా గ్రిప్ ఉన్న పర్సన్. సో, అలాంటి పర్సన్ వాటి రిలేటెడ్‌గా ఒక సినిమా తీస్తున్నారన్నప్పుడు కూడా మంచి ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటది. అండ్ ఆబ్వియస్‌లీ ఆఫ్టర్ 'పుష్ప 2' కాబట్టి అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. సో, ఆయన్ని ఎట్లా ప్రెజెంట్ చేస్తారో ఎలా వర్కౌట్ అవుద్ది ఇవన్నీ గూడా. సో, ఇన్ని నడుస్తున్న టైంలో ఫైనల్‌గా ఆ సినిమా యొక్క జోనర్ గురించి అంటే మెయిన్ కంటెంట్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఈ సినిమా దేని మీద ఉండబోతోంది అని. అదేంటి అంటే ఈ అల్లు అర్జున్ గారి, త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'గాడ్ ఆఫ్ వార్' అంటే కార్తికేయ కుమారస్వామి మీద తీయబోతున్న సినిమా అనమాట. సో, బేసిక్‌గా అంటే మురుగన్ అని కూడా పిలుస్తుంటారు తమిళనాడు అటు సైడ్. అండ్ మన దగ్గర కుమారస్వామి అండ్ కార్తికేయ స్వామి అని కూడా పిలుస్తుంటారు. నార్త్ సైడ్ ఈ కార్తికేయ కుమారస్వామి అనే పేర్లతో బాగా పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. సో, కార్తికేయ కుమారస్వామి యొక్క కథ. అంటే మనకు బేసిక్‌గా ఆల్రెడీ 'కార్తికేయ 2' వచ్చింది అండ్ 'కార్తికేయ 3' కూడా రాబోతోంది. అది వేరే విషయం. బట్ అది కంప్లీట్‌గా డిఫరెంట్ గదా! సో, ఒక పర్సన్ తాలూకా ఏమంటారు? ఆ పర్సన్ పేరది. అండ్ ఆ పర్సన్ కొంచెం బాగా థాట్ ప్రాసెస్ ఉన్న పర్సన్. అండ్ ఆ పర్సన్ బాగా అన్నీ ఛేదించాలనుకుంటాడు. అండ్ ఆ ప్రాసెస్‌లో చాలా కష్టాలు ఎదురవుతా ఉంటాయి. మొత్తం వాటిని సాధించాలనుకుంటాడు. అది వేరే కంప్లీట్. ఇది ఏకంగా 'కార్తికేయ కుమారస్వామి' మీద వస్తున్న సినిమా ఇది. సో, అది చాలా అంటే చాలా ఎపిక్ లెవెల్‌లో ఉండబోతుంది అనైతే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. డెఫినిట్‌గా చాలా గ్రాండ్ స్కేల్ సినిమా అది. ఇగ మరిక దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఇంకా త్రివిక్రమ్ గారి చేతుల్లోనే ఉంటదంతే. సో, బేసిక్‌గా మేబీ ఆయనకిష్టమైన జోనర్ గాబట్టి, చాలా టైం తీసుకొని కూడా తీస్తున్న సినిమా కూడా గాబట్టి, మైట్ బీ ఆయన కొంచెం గట్టిగానే ప్లాన్ చేసుకొనుండొచ్చు. త్రివిక్రమ్ గారి కోసం ఒకసారి ఒక న్యూస్ విన్నా. ఏమనంటే ఆయన కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే రాసుకుంటారు. సెకండ్ హాఫ్ అక్కడ సినిమా నడుస్తూ ఉన్న కొద్దీ ఆయన కొంచెం ఇంప్రవైజేషన్‌లు చేసుకుంటూ, అట్లా స్టోరీ రాసుకుంటూ అలా ఎళ్తుంటారని జెప్పారు. మరి ఏమో మరి ఈ సినిమాకి ఏం జేస్తున్నారో? మైట్ బీ ఈ సినిమాకి ఒక బాండెడ్ స్క్రిప్ట్‌తో ఎళ్తారేమో చెప్పలేం. అండ్ మేబీ ఇంప్రవైజేషన్స్ వస్తే ఖచ్చితంగా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. బట్ బాండెడ్ స్క్రిప్ట్‌తో ఎళ్తారనుకుంటున్నా. ఎందుకంటే చాలా టైమ్ గ్యాప్ తీసుకున్నారాయన. అందులో నో డౌట్ అనమాట. సో, అది సిట్యుయేషన్. సో, 'గుంటూరు కారం' బేసిక్‌గా లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చింది మనకి. అండ్ అప్పటినుంచి ఇప్పటి వరకు యూనో త్రివిక్రమ్ గారు చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు. అండ్ చాలా వరకు దీని మీద కూర్చున్నారు కంప్లీట్‌గా ఫోకస్ అంతా కూడా. సో, ఇంక ఫైనల్‌గా మనకి ఈ సినిమా షూట్ అయితే కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. కొద్ది రోజులు కాదు, కొన్ని నెలల్లో స్టార్ట్ కాబోతుంది. అండ్ అది స్టార్ట్ అయిన తర్వాత అంటే చాలా హ్యూజ్ లెవెల్‌లో ఉండబోతుంది అనేది ఓకే. బట్ హిందీ ఆడియన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే బేసిక్‌గా 'పుష్ప' సినిమా హిందీలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అక్కడ మోర్ థాన్ 830 క్రోర్స్ నెట్ అయితే కలెక్ట్ చేసింది 'పుష్ప 2' హిందీలో. ఓన్లీ ఫ్రమ్ హిందీ. సో, అది బేసిక్‌గా కని విని ఎరుగని కైండ్ ఆఫ్ రికార్డ్ అది. అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయలే. సీ చాలా అంటే చాలా భారీ విధ్వంసం అది. అండ్ ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్‌లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా తిరగ రాసుకుంటూ ఎళ్ళిపోయింది అది 'పుష్ప 2' సినిమా. సో, అలాంటి కైండ్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసింది. బట్ దానికి రీజన్ ఏంటంటే బేసిక్‌గా అది మాస్ మూవీ అయినా గూడా ఏ సెంటర్ ఆడియన్స్ కూడా బాగా ఓన్ చేసుకున్నారు. సో, మొత్తం అన్ని సెంటర్‌లోని అదరగొట్టేసింది. ఇది ఏ సెంటర్ సినిమా ఇది. అంటే కొంచెం ఏ, బి సెంటర్ సినిమా ఇది. మరి సి సెంటర్ ఆడియన్స్ ఎట్లా ఓన్ చేసుకుంటారు ఏంటనేది చూడాల్సి ఉంటది. మైట్ బి అల్లు అర్జున్ గారికి ఉన్న కనెక్టివిటీ కారణంగా చూడొచ్చేమో. బట్ ఇంకా అండ్ మైథలాజికల్ సబ్జెక్ట్ కూడా కాబట్టి ఇంకెక్కువ చూడొచ్చు నాకు తెలిసి. చాలా భారీ స్థాయిలో చూడొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అంటే ఇంకా ఇప్పుడు ఆహ్, గ్రంథాలలో ఉన్న వ్యక్తులు వేరు. ఏకంగా దేవుళ్ళ గురించి వేరు. సో, అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటదనమాట. సో, దానివల్ల ఏంటంటే అది చాలా అంటే చాలా ఏమంటారు? చాలా గట్టిగా కనెక్ట్ అవుతది పీపుల్ అందరికి గూడా. ఇప్పుడు మహాభారతం ఉంది. మహాభారతంలో కృష్ణుడు మాత్రమే దేవుడు. మిగతా వాళ్ళందరూ వీరులు లేదంటే తప్పు చేసిన వాళ్ళు ఇదంతా ఉంటది.
అంటే అలాగే పేరు వచ్చింది బేసిక్గా, అంతే కదా. సో అదే అంటున్నా నేను. అట్లాగా అనేది ఏంటంటే ఇంకా ఇది డైరెక్ట్గా దేవుడి మీదే కదా సినిమా అనేది. సో అందువల్ల ఏంటంటే కొంచెం డెఫినెట్గా చాలా గట్టిగా కనెక్ట్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇప్పుడు 'కల్కి' అనేది ఆల్రెడీ మనం చూసాం. చాలా గట్టిగా ఆడింది హిందీలో. అసలు చాలా హ్యూజ్ లెవెల్‌లో కలెక్షన్స్ కొట్టింది. సో పార్ట్ 2కి అది విధ్వంసం సృష్టిస్తది, అందులో నో డౌట్. అయితే అది అది ఎందుకు కనెక్ట్ అయింది పీపుల్‌కి అంతలాగా? మహాభారతం రిఫరెన్స్. సో అందులో ఉన్న వీరుల గురించి చూపిస్తేనే మనకి ఆ లెవెల్‌లో కనెక్ట్ అయింది ఆబ్వియస్‌లీ. అలాంటప్పుడు ఇంకా నేరుగా భగవంతుడిగా పూజించే దేవుళ్ళ కోసం చూపిస్తే ఇంకా ఎంత గొప్పగా కనెక్ట్ అవ్వచ్చు అనేది ఇక్కడ నా పాయింట్ అనమాట. సో అది కంపారిజన్ అంటే అదేదో బ్యాడ్ వేలో కాదు. సో ఈ ఈ ఆస్పెక్ట్‌లో అనమాట. సో అది. ఇంకా లెట్స్ సీ, చూద్దాం. చాలా గట్టిగానే కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. చాలా గట్టిగా ఆడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ నుంచి మనకి ఈజీగా ఒక మినిమమ్ టు మినిమమ్ ఒక 300-400 క్రోర్ నెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమమ్ 300-400 మధ్యలో. ఇంకా అది గనక బాగా గట్టిగా కనెక్ట్ అయిపోయిందా ఇంకా లార్జ్ స్కేలే, ఇంకా చాలా పెద్ద సినిమా అయిపోద్ది ఇంక అది హిందీలో. ఈసారి అది 1000 కోట్లు కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లా. బాగా గట్టిగా కనెక్ట్ అయితే హిందీలో 1000 కోట్లు నెట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లా. ఇంకా అలా ఉంటుంది. మేబీ ఎగ్జిస్టింగ్ పుష్ప 2 రికార్డ్స్ అన్నింటినీ మళ్ళీ ఇది బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది బేసిక్గా గాడ్ ఓరియంటెడ్ కదా. సో అది నా పాయింట్ అనమాట. దేవుడు కొంచెం సహకరిస్తాడు అనిపిస్తుంది. సో అది మరి. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఏదవుతుందో. యాజ్ ఆఫ్ నో అయితే మినిమం ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుందాం. ఎందుకంటే మన కంటెంట్ ఇంకా ఏం స్టార్ట్ కాలే కదా. సో కంటెంట్, బేసిక్ కంటెంట్ తెలిసిందంతే మనకి. సో దాన్ని బట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మన దగ్గర గట్టిగా ఆడుతుంది నో డౌట్, అండ్ హిందీలో గట్టిగా ఆడుతుంది, అండ్ తమిళ్ సైడ్ కూడా బాగా ఆడుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మురుగన్ని అక్కడ చాలా ఎక్కువగా ఆరాధిస్తుంటారు అందరూ కూడా. సో కుమారస్వామిని అట్లా ఉన్నది కాబట్టి మొత్తం డెఫినెట్గా బాగానే ఉండొచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అది గారి సిచ్యువేషన్. సో ఇది అల్లు అర్జున్ గారి, త్రివిక్రమ్ గారి సినిమాకి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవదస్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో. బై బై.